ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మన మన టూరిస్టులని అంటే మన భారతీయులను మీకు అక్కడ టూరిస్టులకు వచ్చిన భారతీయులను తీసుకొని ఇప్పుడు మీరు ఏ ప్రాంతాల వారిని తీసుకెళ్తున్నారు సార్ వారికి చూపించడానికి? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళంతా కూడా వచ్చి 6 రోజులు అయిందండి. 6 రోజుల్లో ఇజ్రాయెల్ దేశం మొత్తం టైబెరియాస్ పట్టణం అని, ఓ తర్వాత హైఫా అని, తర్వాత జెరూసలేం అని చెప్పి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్రిస్టియన్ పిలిగ్రిమేజ్ ఉందో ఆ పిలిగ్రిమేజ్ ప్లేస్లు అన్ని కూడా వాళ్ళు చూడటం జరిగిందండి. ఓకే. ఒకటండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బాంబ్స్ అనేది ఒక మన దీపావళి టపాసులు ఎలా పేలుతున్నాయో అంత ఈజీగా వాళ్ళు ఫైర్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని అదే విధంగా వీళ్ళు కూడా తిప్పి కొడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న పెద్ద గొప్ప రక్షణ వ్యవస్థ ఏంటంటే అది కూడా ఛేదించుకొని కొన్ని మిసైల్స్ అనేవి కొన్ని పడుతున్నాయి. ఓకే. వీటి వల్ల సో ఇజ్రాయెల్ ఎంత కట్టుదిట్టంగా ఉండి వారు కూడా డ్రోన్లతోటి మిసైల్స్ని గాల్లోనే ధ్వంసం చేసినప్పుడు కూడా కొన్ని మిసైల్స్ అయితే పడుతున్నాయి ఇజ్రాయెల్ మీద. పడుతున్నాయండి, ఎందుకంటే అవి మరి వాళ్ళు వేసేది ఒక్కటే కాదు సార్. సూపర్ సోనిక్ బాంబ్స్ వేస్తున్నారు, తర్వాత బ్యాలిస్టిక్ బాంబ్స్ వేస్తున్నారు, సూసైడ్ డ్రోన్స్ వేస్తున్నారు. ఇదివరకు అయితే ఒకేసారి బంచ్ ఆఫ్ బ్యాలిస్టిక్ బాంబ్స్ లాంచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక 10-15 అట్లా ఒక్కొక్క ప్లేస్ టార్గెట్ చేయటం, ఒక న్యూక్లియర్ ప్లాంట్ ని టార్గెట్ చేయటం, ఆర్మీ బేస్ ని టార్గెట్ చేయటం. ఇరాన్ చేసే ఇంకా చిన్న పెద్ద పొరపాటు, మరి ఇంకా అది మానవత్వం. మనం 21st సెంచరీలో ఉన్నాము. మన ఇజ్రాయెల్ దేశం వెళ్ళేమో వాళ్ళ ఎక్కడైతే బేసిస్ ఉన్నాయో, ఏదైతే ప్రమాదకరమైనటువంటి ప్లేస్లు ఉన్నాయో, ప్రపంచానికి ప్రమాదకరంగా మారే ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్ల మీద దాడి చేస్తుంటే వీళ్ళు సివిలియన్స్ ప్రతి ఒక్కళ్ళ మీద వేసేస్తున్నారండి. అసలు ఒక్కటనేది దాడి చేయట్లేదు, ప్రతి ఒక్క ఇళ్ల మీద. చిన్న పిల్లలండి, మీకు చెప్తే చిన్న పాప చనిపోయిందండి మొన్న. చిన్న పాప ఆ ఇరాన్ మిసైల్ పడి, మరి తల్లి చనిపోయింది, ఒక కొడుకు, ఒక కూతురు, ఒకే ఫ్యామిలీ. మళ్ళీ వాళ్ళ అరబిక్ ఫ్యామిలీ అండి. అంటే అంటే వాళ్ళు కంప్లీట్ గా సివిలియన్స్ ని టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇజ్రాయెల్ మాత్రం వారికి సంబంధించినటువంటి సివిలియన్స్ ని కాకుండా వారి యొక్క అణు ఆయుధాలకు సంబంధించి వాటిని టార్గెట్ గా చేసుకుంటే, సో వారు మాత్రం సివిలియన్స్ టార్గెట్ ఏదైతే ప్రపంచానికి ముప్పుగా ఉందో దాన్ని తీసేయడానికి ఇజ్రాయెల్ కష్టపడుతుందండి ఈ రోజున. అందరూ దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళి దాడి చేయాలి, ఇజ్రాయెల్ ఎందుకు ముందు ఇలా చేయాలి అలా చేయాలి అంటున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఎవరైనా మనల్ని చంపడానికి వస్తారు అని తెలిసినప్పుడు మనం చేతుల ముందు కూర్చొని వాడు చంపే వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే అది ఎట్లా ఉంటది అనేది మీరు ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ ఎవ్రీడే మార్నింగ్ నుంచి ఎలా ఉంటుంది సార్ దినచర్య ఇప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో? ఎందుకంటే చిన్న కంట్రీ కాబట్టి, సో ఎవ్రీ 1 hour అన్ని క్లోజ్ అండి. అన్ని క్లోజ్. ఓన్లీ సూపర్ మార్కెట్స్, నిత్యావసర వస్తువులు ఇవన్నీ చేసుకోవడానికి మటుకి యాక్సెస్ ఉంది. ఒక 10 మంది 30 మంది కలిసి వెళ్ళి కూర్చునే అవకాశం లేదు ఎక్కడైనా సరే. వీళ్ళలో కూడా ఇప్పుడు టూరిస్టులు కాబట్టి తీసుకుని మేము బోర్డర్ లోకి వదిలేస్తున్నాం. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఈజిప్ట్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు మీరు ఆ టూరిస్టులని ఈజిప్ట్ లోకి పంపిస్తున్నారా మీరు? లేదండి, ఇంకా ఇజ్రాయెల్ సైడే ఉన్నాం మేము. ఇంకొక 1/2 hour ప్రయాణం చేస్తే ఈజిప్ట్ బోర్డర్ వస్తుంది. సో ఇప్పుడు వారు ఈజిప్ట్ లోకి వెళ్ళి ఎక్కడ ఉంటారు సార్? అక్కడ ఈజిప్ట్ లో వాళ్ళకి పిలిగ్రిమేజ్ టూర్ ఉందండి. ఒక రోజు టాబా బోర్డర్ లో ఎర్ర సముద్రం పక్కన ఉంటారు హోటల్లో, తర్వాత సీనాయి పర్వతం వెళ్తారు, ఆ తర్వాత కైరో పట్టణం వెళ్తారు, కైరో నుంచి ఇండియా వస్తారు. సో మళ్ళీ వారు ఇప్పుడు ఇజ్రాయెల్ రారు? ఇంకా అయిపోయిందండి, ఇజ్రాయెల్ టూర్ అయిపోయింది. ఓకే.